హలో అండి. వెల్కమ్ టు హ్యాండీ కిచెన్. ఈరోజు పొంగ పులగం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇది భోగి రోజు పల్లెల్లో చేసుకుంటారండి. చాలా బాగుంటుంది. పొడి నెయ్యి కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అందుకోసం ముందుగా అడుగు మందంగా ఉండేటటువంటి ఒక గిన్నెని తీసుకొని అందులో హాఫ్ గ్లాస్ వరకు బియ్యము, ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు ఇలాంటి పెసరపప్పు తీసుకోవాలండి. అవి హాఫ్ ఇవి హాఫ్ తీసుకోవాలి. తర్వాత ఒకటికి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని అదే గ్లాస్తో 2.5 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మధ్యలో ఇలా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇలా పప్పు గిత్తె ఒకటి తీసుకొని దీన్ని మెత్తగా ఇలా మెదుపుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ స్పూన్తో ఇలా అనేసి ఇంకొక 5 మినిట్స్ అలాగే ఉంచేయండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి కొంచెం తడి చేసుకొని అలాగే మన చేతికి కూడా కొంచెం తడి చేసుకొని దీన్ని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ముద్దని హాట్ బాక్స్లో వేసేసుకోవాలండి. అంతే, వెరీ సింపుల్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి.